29న గిన్నిస్ రికార్డు లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలను సక్సెస్ చేయాలన్నారు మంత్రులు. 30న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ప్రోగ్రాం ఉంటుందన్నారు. క్వాలిటీ సీడ్స్ తయారీలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉందన్నారు మంత్రులు. ఏటా 1,00,000 టన్నుల సీడ్స్ ఎగుమతి చేస్తున్నామన్నారు. ఆడబిడ్డల సొంతింటి కలను ప్రజా సర్కార్ నెరవేరుస్తుందని చెప్పారు మినిస్టర్స్. 30న సద్దుల బతుకమ్మ కోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క. ట్యాంక్ బండ్, పీవీ మార్గ్, సెక్రటేరియట్, సరూర్ నగర్ స్టేడియం పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో విద్యుత్ దీపాలతో డెకరేట్ చేయాలన్నారు మంత్రులు. సెక్రటేరియట్లో బతుకమ్మ వేడుకలపై రివ్యూ నిర్వహించారు మంత్రులు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా 29న సరూర్ నగర్లో జరగనున్న బతుకమ్మ సంబరాలపై దిశానిర్దేశం చేశారు. టూరిజం, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్, ట్రాన్స్కో సహా ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రులు. క్వాలిటీ సీడ్స్ తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏటా 2,000 కోట్ల విలువైన 1,00,000 టన్నుల సీడ్స్ రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నట్లు చెప్పారు. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులోనూ గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా నిలుస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 1,30,000 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుందన్నారు. సీడ్ మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మంత్రి. హెచ్టీ రకం పత్తి సీడ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆడబిడ్డల చిరకాల కోరికను ఇందిరమ్మ ఇండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేశారు. పావుల వడ్డీకి సంబంధించి తిరిగి మీకు ఒక్కసారి కూడా చెక్ చేయాలి కదా ప్రభుత్వం. ఈసారి ప్రతి 3 నెలలకు 4 నెలలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. పావుల వడ్డీ విషయంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకు సంబంధించి మరి వారిని వాణిజ్య పరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం. దేవాదాయ భూములతో పాటు వరంగల్లో నాలాల ఆక్రమణలపై సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు మంత్రి కొండా సురేఖ. కబ్జాకు గురైన దేవాదాయ భూములపై డీజీపీఎస్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. శాఖాపరంగా కావాల్సిన సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్లో కొండా సురేఖతో భేటీ అయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ హాస్పిటళ్లలో 730కి పైగా ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మాసిస్టుల సేవలు కీలకమన్నారు. ఫార్మాసిస్టులకు వరల్డ్ ఫార్మాసిస్ట్ డే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి దామోదర్ రాజనరసింహ. బంజారాహిల్స్లోని తన క్యాంపుకు వచ్చిన ఫార్మాసిస్టులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యాశాఖ అభివృద్ధికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. ప్రభుత్వం కల్పిస్తోన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. విద్యకి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ మీకు తెలియదు కాదు. తప్పకుండా ఇందాక గౌరవ ప్రిన్సిపాల్ గారు మిగతా టీచర్స్ అడిగిన ప్రకారం 3 విషయాలు నన్ను అడిగారు. 15 రోజుల లోపే ఏదైతే హాస్టల్ కావాలన్నారో హాస్టల్ రన్ చేపిస్తాం. వితిన్ 15 డేస్ లోపే డిజిటల్ స్కిల్స్ కావాలని ఏదైతే యంగ్స్టర్కి సంబంధించింది మెటీరియల్ కావాలని అడిగారో అది కూడా వితిన్ 15 డేస్ లోనే ఏర్పాటు చేసే కార్యక్రమం చేపిస్తాం. బీఆర్ఎస్ పాలనలో శాతవాహన వర్సిటీని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ శాతవాహన వర్సిటీలో 20 కోట్లతో చేపట్టే గిరిజన మెన్ అండ్ ఉమెన్ హాస్టల్ బిల్డింగ్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శంకుస్థాపన చేశారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధికి 125 కోట్లు కేటాయించాలని అడ్లూరికి వినతి పత్రం అందించారు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి వైద్యానికి సంబంధించి కూడా ప్రధాన ఆసుపత్రి దాదాపు 750 పడకలతో ఉంటుంది. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పూర్తిగా శ్రమ పడుతూ ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరి ఆశీర్వచనంతో ఇంకా రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండడానికి అందరం కూడా సమిష్టిగా
కృషి చేసి జిల్లాను ముందుకు తీసుకుపోతామనే మాట మనవి చేస్తాను. యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత న్యాక్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ స్నేహలతను అభినందించారు మంత్రి. నల్గొండలో అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి.